అమ్మా కావ్య, నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏం లేదు మావయ్య, నాన్న మీకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే ఇవ్వడానికి వచ్చాను. రఘు కనిపించాడు, ఇంటికి తీసుకెళ్ళమని అడిగాను, తీసుకొచ్చాడు. అవునా? మరి బయట ఎందుకు కూర్చున్నారు? పదండి వెళ్దాం లోపలికి. అంటే నాన్న ఇంతసేపు లోపలే కూర్చున్నాం మావయ్య, ఇప్పుడే బయటకు వచ్చాం. సరే ఇప్పుడు వెళ్దాం పదండి. ఇప్పటికీ లేట్ అయింది మావయ్య, బయలుదేరుతాను. అది నిజమేలే. రే, అమ్మాయిని జాగ్రత్త ఇంటి దగ్గర దింపేసిరా. సరే నాన్న, జాగ్రత్తమ్మా. వెళ్దాం పద. వెళ్ళొస్తాను మావయ్య, బాయ్. ఏంటి సార్ అలా బిగిసిపోయారు? మాటలు రావట్లేదా? మా నాన్నకి ముందే తెలుసు కదా. తెలుసా అంటే నేనే కావ్య అని తెలుసు, పెద్దగా పరిచయం లేదు. ఆహా, అంటే ఇదంతా ప్రీ ప్లాన్. నువ్వు కావాలని డాక్యుమెంట్స్ ఇద్దామని ఇంటికి వెళ్దామన్నావు కదా. కొంచెం అలాంటిదే. అమ్మ తల్లి, నీకో నమస్కారం. ఊరికే నేను ఆట పట్టిద్దామని. ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే నాకు చెప్పు. ఈ చిన్నగుండా అన్ని షాక్ అస్సలు తట్టుకోలేదు. అదేం లేదు, నేను ఇలా చూడాలనిపించింది. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు చూశాను, నువ్వు వర్క్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు చూశాను, నీ కళ్ళల్లో ప్రేమని చూశాను, ఏదైనా సాధించాలి అని నమ్మకాన్ని చూశాను. కానీ నువ్వు భయపడ్డావు ఎప్పుడు చూడలేదు. అందుకే చూడాలనిపించి చిన్న గేమ్ ఆడాను. నువ్వు బాధపడ్డం కూడా ఎప్పుడు చూడలేదు, చూడాలని కూడా అనుకోవట్లేదు. నేనున్నంత వరకు నిన్నెప్పుడు బాధపడినివ్వను. ఆహా, నన్ను బాధపడినివ్వకుండా చూసుకుంటావా? ఎలా? ఒక పని చేద్దామా? ఏంటి? పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకుంటే భారీగా నేను నీ రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతానో నేను బాధపడకుండా చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అవుతుంది కదా. నిన్నెప్పుడు బాధపడినివ్వను. ఐడియా బాగుంది. పెళ్లి చేసుకుందామా? అబ్బా, చేసుకుందామనే కదా చెప్తున్నా. నాకు నువ్వు ఓకే. నాకు పెద్దగా కోరికలు కూడా ఏం లేవు. అవునా? నిజంగా కోరికలు లేవా? మళ్ళీ మళ్ళీ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కావ్య. ఐ లవ్ యూ మోర్. ఓయ్ రామారావు గారు. నువ్వేంట్రా ఇక్కడ? ఏ, నేను పార్క్ రాకూడదా? వాకింగ్ చేయకూడదా? అబ్బాచా, నిజంగానే అలాంటి మంచి అలవాట్లు ఉంటే చాలా బాగుండేది. అది సరే కానీ ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు. ఏంటని అలా మాట్లాడతావు? ఏదైనా పని చేయకపోతే ఎందుకు చేయలేదంటారు, చేస్తే ఎందుకు చేసావని అంటారు. ఇంకా మమ్మల్ని ఏం చేయమంటారు? సరే, మ్యాటర్ ఏంటి? కావ్య వాళ్ళ ఫ్యామిలీ మనకు ముందు నుంచి తెలుసా? అవును. అంటే నేను ఎప్పుడు అడగలేదు, నువ్వు కూడా ఎప్పుడు చెప్పలేదు కదా అని అడుగుతున్నాను. వాళ్ళ పేరెంట్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే? అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు, మనకి వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. వాళ్ళు మంచివాళ్లేరా. వాళ్ళ నాన్నకే నేనంటే కొంచెం పడదు. ఎందుకు? ఒకసారి ఊళ్ళో ఒక పొలం గురించి గొడవైందిరా. అప్పుడు ఆయన వచ్చి తన వైపు నిలబడి నన్ను మాట్లాడమన్నాడు. నాకెందుకో అతని వైపు న్యాయం కనబడలేదు, అందుకే అతని వైపు మాట్లాడలేదు. అది మనసులో పెట్టుకుని నన్ను కొంచెం దూరం పెట్టాడులే. అప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. అందుకేనా వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఏ పనున్నా మాకు చెప్తారు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. రే, ఈ చిన్న చిన్న గొడవలని నీ ప్రేమకు అడ్డొస్తాయని నేను అనుకోను. ఒకవేళ వచ్చినా నేను చూసుకుంటాను.
నువ్వేం అస్సలు టెన్షన్ తీసుకోకు. ఉఫ్. నీకు దండం రామారావు. అసలు ఆలోచించుకుంటే గ్యాప్ కూడా ఇవ్వకుండా నా మనసులో ఏముందో చెప్పేస్తావు. ఇవన్నీ వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు నీ ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించు, సరేనా? హ్మ్. వెళ్తా ఇంకా. సరే, జాగ్రత్త. అది మా లవ్ స్టోరీ. వినడానికి చాలా బాగుంది కదా, కానీ మాకు కూడా లోపల చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాంప్లికేషన్స్ ఏముందన్న, మంచి మనసు ఉన్నావు నువ్వు, అంత మంచి జరుగుతుంది. ఈ కాలంలో మంచిగా ఉంటే సరిపోదన్నా. ఇంకేం కావాలరా? మంచి జాబ్ ఉంది, సపోర్ట్ చేశాడు, నాన్నున్నాడు, మనం ఉన్నాం, ఇంకేం కావాలి? రే సరే సరే, ఈ వీకెండ్కి సాగర్ గారు ఇస్తుంది పార్టీ. అయ్యో, హ్యాపీ ఫర్ యూరా. కంగ్రాచులేషన్ సాగర్. సరే మరి, నేను కావ్యం డ్రాప్ చేయడానికి వెళ్తాను. హ్మ్. ఓకేనా? బాయ్. ఓకే అన్న, బాయ్ బాయ్. బాయ్. బాయ్ అరే. ఎక్కువ ఆలోచించి నువ్వు లో అయిపోకు. ఇది కాకపోతే ఇంకొకటి, నీ స్కిల్స్ గురించి నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు కదా రఘు. నాకు అర్థమైంది కావ్య, రేపటి నుంచే కొత్త జాబ్స్కి అప్లై చేస్తాను. అలానే మావయ్య కూడా ఈ విషయం చెప్పు. నీ ద్వారా కాకుండా బయట వాళ్ళ వల్ల తెలిస్తే మావయ్య కూడా చాలా బాధపడతారు. నాకు కూడా చెప్పాలనే ఉంది, కానీ ఈ సిచ్యువేషన్లో ఆయనకి చెప్తే ఎలా తీసుకుంటాడో తెలియదు కదా, ఆలోచిస్తున్నాను. సరే, ఆలోచించు మరి. సరే మరి, నువ్వు జాగ్రత్త. బాయ్. గుడ్ నైట్ రఘు. ఈ టైంలో జాబ్ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. ఏంటి నాన్న, చాలా రోజుల తర్వాత వాకింగ్కి వెళ్దామన్నావు? మనసేం బాగాలేదురా, కాస్త ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే బాగుంటుందని. ఏమైంది నాన్న? తెలియట్లేదురా, ఏదో మంచిగా అనిపించట్లేదు. ఏమున్నదిలే నాన్న, బయట వెదర్ చేంజ్ అయింది. పైగా నువ్వు కూడా ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఓ టెన్షన్ పడిపోతూ నాకు కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అయినా డాక్టర్లు ఏం చెప్పాలో గుర్తులేదా నీకు? ఆ? నీతోనే మాట్లాడుతుంది. నాన్న నాన్న నాన్న. నాన్న నాన్న. హలో ఆరిఫ్, ఎక్కడున్నావురా? ఇంటి దగ్గర ఉన్నా. ఏమైంది? నాన్నకు స్ట్రోక్ వచ్చిందిరా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రే, ఎప్పుడురా? ఎక్కడున్నావు? ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాను. సరే, నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను ఇప్పుడే హాస్పిటల్ వస్తున్నా, ఆగు. రే రే రఘు, ఏమైందిరా? డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ ఇక్కడ? రే రఘు, నిన్నే అడుగుతున్నా, ఏం మాట్లాడవేంటి? రే, అడిగేది నిన్నే రా, డాక్టర్ ఏం చెప్పారు? స్టంట్ వేయాలన్నారా? స్టంటా?
ఏం కాదులేరా, అంకుల్కి సెట్ అయిపోద్ది. ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదనే కదరా ఇన్నాళ్ళు ఇంత కష్టపడింది. మన చేతుల్లో ఏముంటుందిరా? సర్జరీ డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా? ఆహా. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందిరా, దాని మీద 1 లక్ష ఎక్స్ట్రా అవుతుంది. నా దగ్గర సేవింగ్స్ ఒక 3 lakhs వరకు ఉన్నాయి. మ్మ్. కానీ అవన్నీ బ్లడ్ టెస్ట్లు, రిపోర్ట్లు, చిన్న చిన్న ఖర్చులకి అయిపోతాయిరా. కానీ దాని తర్వాత ఎలా రా? నా జాబ్ కూడా పోయింది. నాకేం అర్థం కావట్లేదురా ఆరిఫ్. రేయ్, డబ్బులు ఏదో విధంగా సెట్ చేసేద్దాంరా. అవును, సాగర్కి నువ్వు ఇచ్చిన పైసలు అడగచ్చు కదా ఒకసారి. వాడికి ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చిందిరా, వెంటనే అడిగితే బాగోదేమో. నీ పరిస్థితి కూడా బాగాలేదు కదరా, ఒకసారి ఆలోచించు. సరే, బయటికి వెళ్దాం పద, ఏమైనా తాగుదాం. రఘు, ఇదిగోరా. అంకుల్కి ఏం కాదు, నువ్వు ఎక్కువ ఆలోచించకు, నార్మల్గా ఉండు, సెట్ అయిపోద్ది. కావ్య, ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు, ఇప్పుడు కొంచెం స్టెబుల్ ఉన్నారు. సర్జరీ అవుతుంది. ఎలా కావ్య? వచ్చావు? సాగర్ డ్రాప్ చేశాడు. వాడేడి? ఆ, బైక్ పార్క్ చేస్తున్నాడు. అక్కడ రా. రే రే, నేను వెళ్తా. బాయ్ కావ్య. ఎలా ఉందిరా అంకుల్కి? ఇప్పుడు పర్లేదురా, సర్జరీ అవుతుంది. ఇదిగో. అసలు ఎలా అయింది? నీకు తెలుసు కదరా, అంకుల్కి హార్ట్ ప్రాబ్లం ఉంది. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అవునా? నువ్వేంటి ఆఫీస్ నుంచా డైరెక్ట్? అవునరా, వర్క్లో ఉంటే కావ్య కాల్ చేసింది. ఆరిఫ్ రఘుతో ఉన్నాడు, ఎప్పుడు వెళ్తావు హాస్పిటల్కి అని అడిగింది. నాకు వర్క్ ఉంది, తర్వాత వెళ్తా అని చెప్పా. నన్ను తీసుకెళ్తావా అని అడిగితే సరే అని తీసుకొచ్చాను. కోకోనట్ వాటర్ తాగుతావా? వద్దు కావ్య, టెన్షన్ పడకు రఘు. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు కావ్య? ఒక్కసారిగా అంతా తలకిందలైపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా జాబ్ పోయిందని బాధపడేలోపే నాన్నకిలా. ఇలాంటి పరిస్థితిలో నాకేం మాట్లాడాలో కూడా అర్థం అవటం లేదు. అలా అని నేను ఇలా చూస్తూ ఉండలేను రఘు. ఈ టైంలో నువ్వే స్ట్రాంగ్గా ఉండకపోతే ఎలా? టెన్షన్ పడుతూ సాడ్గా ఉంటే పనులు అవ్వవు కదా. నువ్వు అనుకున్నది చేస్తావు రఘు, అచ్చేయి చాలు. అది కాదు కావ్య, లోపలేదో జరుగుతుంది, బయటికి చెప్పలేకపోతున్నాను. కానీ నాకు అర్థమవుతుంది కావ్య, లోపల సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని. రఘు, కామ్గా ఉండు, కూల్ డౌన్. అందరికీ నువ్వే చెప్తుంటావు కదా లెట్ ఇట్ గో అని. రిలాక్స్ అవ్వు. రిలాక్స్ అవ్వడానికి లేదు కావ్య. నా దగ్గర ఉన్న సేవింగ్స్ అయిపోతే నేను మొత్తం నీళ్ళు అయిపోతాను. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. నాన్న ఇలా చూస్తూ అస్సలు ఉండలేను కావ్య. ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం రఘు. నాకు తెలిసిన కంపెనీలో ఆల్రెడీ నేను రిఫర్ చేశాను. నీ గురించి చెప్తా అన్నారు. చూద్దాం. ఓకేనా నాన్న? ఎక్కడున్నాను రా? మన ఇల్లే అంకుల్, మీరేం వరి అవ్వకండి. మన ఆరిఫ్ వాళ్ళ మామయ్య నాన్న. ఇంట్లో ఎవరు లేరంటే సో అందుకే ఇక్కడ ఉందామని నేనే అడిగా. ఎందుకురా? కొన్ని రోజులు కొన్ని జ్ఞాపకాలకి నువ్వు దూరంగా ఉంటే బాగుంటుంది అనిపించింది నాన్న. ప్లేస్ మారితే మంచిదని ఇదిగో ఇలా సెట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నాకేమైందని? ఎందుకు ఇదంతా? ఏదో చిన్న స్ట్రోక్ వచ్చిందంతే. నాకు రిస్క్ తీసుకోవాలని లేదు నాన్న. హాస్పిటల్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర, అందుకే ఇక్కడ సెట్ చేశాను. అంకుల్, మీరు ఎక్కువ ఆలోచించకండి. ఇంట్లో ఎవ్వరు ఉండరు, మీరు ప్రశాంతంగా పడుకోండి. మా ఇల్లు పక్కనే, మీకు ఏం అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి, వెంటనే వచ్చేస్తా. ఇంక నువ్వేం మాట్లాడకుండా పడుకో రామారావు. రెస్ట్ మోడ్ ఆన్ చేయి. రేయ్, ఆరిఫ్, థ్యాంక్స్ అమ్మా. పర్లేదు అంకుల్.
హలో, ఇంటర్వ్యూకి అన్నీ సెట్టా? ఆల్ సెట్. నీకేం బాబు, నిన్ను నో అనడానికి వాళ్ళ దగ్గర రీజన్స్ ఏం ఉండవు. ఇట్స్ యోర్స్. థ్యాంక్ యూ. ఆహా, గర్ల్ ఫ్రెండ్కే థ్యాంక్ యూ చెప్పేంత పెద్దోడు అయిపోయావా? ఎందుకో నేను ఇబ్బంది పెడుతున్నాను అనిపిస్తుంది కావ్య. నేను చెప్పానా? అన్నీ నువ్వే అనేసుకో. ఇంక నేనెందుకు? సరే, సారీ. అదిగో మళ్ళీ చూడు సారీ చెప్తున్నావు. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. నాన్న, హ్మ్? నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. సరే, జాగ్రత్త. గుడ్ మార్నింగ్ రఘువరన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. షెల్ వి స్టార్ట్? షూర్ మ్యామ్. కేట్ రాఘు, మంచి స్కిల్ ఉంది నీలో. కానీ నీ లాస్ట్ కంపెనీ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? రఘువరన్, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆన్ టైం సబ్మిట్ చేయలేకపోయాను మేడం. కెన్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ ఫర్ ఎ మూమెంట్? ఐల్ కాల్ యూ. Raghuvaran, please come in. Raghuvaran, you have a great academic profile and immense talent. But నీ లాస్ట్ కంపెనీలో నీ మీద డిస్సాటిస్ఫాక్టరీ మార్క్ ఇచ్చారు, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. అండ్ సో సారీ Raghuvaran, we can't hire you. Sorry.